గుడ్ న్యూస్, అకౌంట్లోకి 6,000 రూపాయలు. ఏపీలోని రైతన్నలకు అలర్ట్. మీ బ్యాంక్ అకౌంట్ లోకి ఒకేసారి 6,000 రూపాయలు జమ కాబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. కూటమి ప్రభుత్వం ఇచ్చిన భారీ హామీ నెరవేరబోతుంది. అసలు ఈ డబ్బులు ఎవరికి వస్తాయి, ఎప్పుడు పడతాయి, మీ అకౌంట్ లో పడాలంటే మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటి, ఈ వీడియోలో చూడండి. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న ఈ టైంలో పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పింది. ఈ నెల 13వ తేదీన రైతుల అకౌంట్లోకి ఏకంగా 2,808 కోట్లను ప్రభుత్వం బదిలీ చేయబోతుంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46.80 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో జరగబోయే భారీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఇక అసలు ఈ 6,000 రూపాయల లెక్క ఏంటో చూద్దాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఇచ్చేది 2,000, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద తన వాటాగా కలిపేది 4,000. ఈ రెండు కలిపి ఒకేసారి 6,000 మీ అకౌంట్ లో పడతాయి. కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలోని గౌహటి నుంచి పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుండగా, అదే సమయంలో ఇక్కడ సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఏటా 20,000 ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే 2 విడతల్లో 14,000 ఇచ్చారు. ఇప్పుడు వచ్చే ఈ 6,000తో ఈ ఏడాదికి ప్రభుత్వం ఇచ్చిన హామీ 100% పూర్తయినట్లే. ఈ డబ్బులు మీ అకౌంట్ లో పడాలంటే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అధికారులు ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు. మీ ఆధార్ నంబర్ ఏ బ్యాంక్ అకౌంట్ కి అయితే లింక్ అయి ఉంటుందో నేరుగా ఆ అకౌంట్ లోనే ఈ డబ్బులు పడతాయి. కాబట్టి మీ ఈ కేవైసీ పూర్తయిందా లేదా, మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ అనుసంధానం అయిందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ లో అడగండి.